హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గీతా కార్మికులు అమరులను అనుసరించి హక్కులను సాధించుకునే దిశగా ప్రయత్నించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌని సాంబయ్య గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్లు కోరారు. బుధవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షుడు గొడిశాల కుమారస్వామి గౌడ్ అధ్యక్షతన అమరుల యాది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘంకు సేవలు అందించిన అమరులను స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘంకు సేవలు అందించిన అమరులను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని, వారు మనకు అందించిన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ హక్కులు సాధించుకున్నటకు గీతా కార్మికులు చైతన్యం కావాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న జీవో 560 ద్వారా 5 ఎకరాల భూమి సాధించుకోవాలని, గీతా కార్మికులు భారీ ఎత్తున గ్రామాన కుటుంబంతో సహా తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొడిశాల యాదగిరి గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వల్లాల గంగాధర్ గౌడ్, గట్టు శ్రీధర్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గౌడ్, క్యాషియర్ శ్రీపతి సదానందం గౌడ్, డైరెక్టర్స్ గొడిశాల సుమన్ గౌడ్, కొత్తగొండ కుమారస్వామి గౌడ్, గొడిశాల విక్రమ్ గౌడ్, శ్రీపతి భిక్షపతి గౌడ్, గీతా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చైతన్య యాత్రను జిల్లా అధ్యక్షుడు గౌని సాంబయ్య గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంఘాన్ని చేసిన నాయకులను స్మరించుకోవాలని ఒక ప్రోగ్రాం రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన కార్యక్రమాలు ఈరోజు ఎల్కతుర్తి గ్రామంలో చేయడం జరుగుతుంది. వాళ్ళ మంచి అదే స్థాయిలో ఇప్పటి వరకు కూడా పడిపోతానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని వర్గాలు అవుతాయి, మీరు వర్గం మీరు వర్గం అనే దాని మీద తప్ప మనకు తొలగించ కార్యక్రమాలు ఓకే ఉంటాము. దాని మీద అదేం లేదు. ఇది ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా చేయాలి. దాని అందుకు మనం కూడా ఎవరి కృషి వల్ల వాళ్ళని మనం చేసుకొని మన సంఘాన్ని బలపరం చేసుకొని మనం జరగాలని నేను ఆశిస్తున్నాను. మండల నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, మన గౌరవ సంఘం అందరి సోదరులకు వందనాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ గీతా కార్మిక సంఘం ఏంటంటే మన ధర్మభిక్షణ కంటే అక్కడ దేశించిన వాళ్ళే మా తాతే మీకు అంటే మన అవసరం అంటే మాకు రిలేషన్ అంటే దేశించిన వాళ్ళే మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ. ఆయన చేసిన పోరాటాల్లో ఆయన భావాలే. నేను ఫస్ట్ అస్సాంగా అధికారుల నుండి సిపిఐకి పోయినా ఆయన పాటలే నడిచిన. ఇప్పటికి కూడా ఆయన స్మరిస్తాను అంటే నాకు చాలా సంతోషం. నాకు అవకాశం ఇచ్చిన మీకు ఎంత కష్టాన్ని మాట్లాడు మన సంఘం. నమస్కారాలు. ఈ సంఘం ఆధ్వర్యంలో ఈ అమరయాది కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. కల్లుగీత కార్మిక సంఘానికి సేవలు అందించిన ఈ నాయకులందరినీ ధర్మ విషయంగా దేశించిన మనయ్య గారు వారి పోరాట ఫలితంగా ఈరోజు మనకు సొసైటీల నిర్మాణం, తర్వాత మనకు వృత్తిలో ఒక రక్షణ, తర్వాత పెన్షన్లు, ఎక్స్గ్రేజియా లాంటివి మనకు జరుగుతూ జరిగింది. వాటిని పెంపొందిత దిశగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మనకు చిన్న మొక్కనాటి వదిలిపెట్టిల్లు, దాన్ని మనం పెంపొందించుకొని దాన్ని ఉత్సాహం చేసుకోవాలి. 2000 పెన్షన్ నుంచి వెళ్ళి ఇలా 5 లక్షల తీసుకునేంత వరకు మనం సాధించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 2 నుంచి వెళ్ళి 18వ తేదీ వరకు సర్దార్ సర్దాయి కామన్న గౌడ్ జయంతి ఉత్సవాల వరకు అమరుల యాది కార్యక్రమం పేరిట గీతా కార్మికుల నిర్ణయం పెట్టు మేరకు నిజంగా కూడా చాలా చక్కటి కార్యక్రమం ఇతరులు రాష్ట్ర జిల్లా నాయకత్వం కూడా వివిధ గ్రామాలలో అయితే అమరుల యాది కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు అంటే నిజంగా కూడా 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి కల్లుగీత కార్మిక సంఘాన్ని మహానటువంటి ఒక చిన్న మొక్క ఇలా మహావృక్షమై మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అనేకమైనటువంటి నిరుపేద గీత కార్మికుల ఒక అభ్యున్నతి వరకు నిరంతరం కూడా పోరాటం చేసినటువంటి ఆ యువతులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మన గీత కార్మికులన్నా
చైతన్య స్ఫూర్తి కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు మరి మన పాత కరీంనగర్ జిల్లాలో కూడా చూసుకుంటే ఇప్పుడు మనం ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కూడా ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు ఉంది. ఉస్మానాబాద్ ప్రాంతం కానీ ఒక మన హుజరాబాద్ ప్రాంతం కానీ అలాంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి మన ఉండే కొంత నిర్లక్ష్యం వహించి మన కార్మికులు కూడా ఎక్కడ ఏ పిలిపించినా కూడా స్పందనలేదు. మరి అలాంటి ఉన్నటువంటి పరిస్థితులలో ఏది కానీ మనం అడిగంది అమ్మాయిన అన్నం పెట్టదు కనుక ఇప్పుడు ప్రభుత్వం నుండి ఆనాటి నుండి కూడా వాళ్ళు చేస్తేనే ఈ సంవత్సరం మనం సాధిస్తున్నాం. ఇక కూడా మనం ఎక్స్టెన్షన్ పెంచుతూ అవుతున్నది. అది ఈ 10 అన్నాను. ఇప్పుడు పెన్షన్స్ కూడా మనకు చేయితా అన్నారు. మనకు కాకపోతే 5 సంవత్సరాలు మినాయించింది కానీ ఆ సమయంలో చేయగలనే ఇస్తున్నారు కనుక మన సంఘం పరంగా 5,000 పెన్షన్ మనం ఈనాడు కాదు ఆనాటి నుండి కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళు చేయగలిగిన వ్యక్తులు ఇప్పటికి కూడా అమలు చేయాలి.